నీ తాగుబోతుతనం వల్ల, నీ వ్యసనం వల్ల ఓ పసి హృదయం ఎంత ఏడుస్తుందో నీకు తెలుసా? అతని హృదయంలో అసలు నీకు తండ్రి స్థానం ఉందా? తాగుబోతులుగా మిగిలిపోతావు, చచ్చిపోతావు. నువ్వు తాగి 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 నీ అవయవాలు పోతే, రేపు మంచం మీద పడిపోతే, స్కూల్లో ఉండవలసినోడు పనిలోకి వెళ్ళాలి, ఇంట్లో ఉండవలసిన భార్య నీ మనసుగడ ఎత్తి పారబోయాలి. ఇదా నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే బహుమానం? నీ తల్లికి, నీ భార్యకి, నీ బిడ్డకి ఇచ్చే బహుమానం ఇదేనా? ఈరోజు నీకు తాగించినోడు, నీతో తిరిగినోడు, నిన్ను ఎంకరేజ్ చేసినోడు ఎవడైనా నువ్వు మంచం మీద పడితే నిన్ను చూస్తానికి గ్యారంటీ ఉందా? నిన్ను పట్టించుకుంటారా? నీకు ఎత్తు పారబోస్తారా? నీకు వైద్యం చేస్తారా? ఇంతకు సోదరా, ఈరోజు తాగుడికి బానిసై, ఈరోజు నువ్వు బానిస అయిపోతుమే కాదు, నీ భార్య బిడ్డ రోడ్డు పాడు చేసేస్తున్నావు. ఈరోజు తాగుడికి బానిస అయిపోయి నీ భార్య నిర్లక్ష్యం చేస్తే, నీ బిడ్డలు నిర్లక్ష్యం చేస్తే, రేపొద్దున్న వాడు తప్పుడు మార్గానికి వెళ్ళిపోతే, వాళ్ళ జీవితాలు పాడైపోతే, అప్పుడు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం లేదా? ఈరోజు అటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి ఈ లోకంలో. నువ్వు తాగి పడిపోతాం, తాగి ఇష్టానుసారంగా ఉంటాం, శుభ్రం లేక పడిపోతుంటే అండ్ కొంతమంది భార్యలు వాళ్ళతో కాపురం చేయలేక వదిలేస్తున్నారు. తర్వాత ఆ బిడ్డలు ఎలా ఉంటారో మనం ఊహించలేము. ఆ చిన్న పిల్లలు పెంచడానికి ఆ తల్లులు చేసే ప్రయత్నాలు ఏంటో మనం ఊహించలేము. అవి నా నోటితో చెప్పడానికి ఇష్టపడతలేదు. మంచివారైతే నీతికి నిలబడి ఏదో రకంగా బిడ్డలను పెంచుకుంటారు. కానీ కొంతమంది అయితే ఏ దారి లేకపోతే, ఏ పని లేకపోతే, కట్టుకున్నవాడు పట్టించుకోకపోతే ఏ మార్గం ఎన్నుకుంటారో మీరే ఊహించవచ్చు. ఎలా చెడిపోతారో మీరే ఊహించవచ్చు. అలా చెడిపోతున్న వారు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు మద్యానికి బానిసై నీ భార్య బిడ్డ నిర్లక్ష్యం చేస్తే నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం.